పరిసయ్యులనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగుగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. యేసు యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుటకద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు. ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడను పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసము తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలోనే పోయవలనని చెప్పాను. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లా నేను, తానును తనతో కూడున్న వారును ఆకలిగొని ఉన్నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్లి యాజకులే గాని ఇతరులు తినకూడని సమూహపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను.